హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియో 76. ఈరోజు వీడియోలో మనం మదనపల్లి టమాటా మార్కెట్కు సంబంధించి ప్రతి మండీలో స్టాకు ఎంత దిగింది, అలాగే ఓవరాల్గా ఎంత దిగింది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. అంతకంటే ముందు మన వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోలు అనేవి మీరు ముందుగా చూసేయచ్చు. ఓకే, అలాగే మన ఛానల్కి జాయిన్ బటన్ కూడా ఉందండి. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వి మీరు నాకు సపోర్ట్గా ఉండొచ్చండి. సో జాయిన్ అవ్వాలంటే అమౌంట్ అనేది కట్ అవుతుందండి, అది ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకా మన వీడియోస్ని ఒకరు మిస్లీడ్ చేస్తూ వాట్సాప్ ఒకటి గ్రూప్ చేసుకొని వాళ్ళ హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రతి మండీలో స్టాక్ ఎంత దిగిందో అయితే మీకు ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నానండి. ఓకే, ఇంకా లేట్ లేకుండా సిఎంఏ మండీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చివరిగా టీవీఎస్ మండీ దగ్గర వరకు అయితే ముగిస్తానండి. ఇంకా మన వీడియోకి లైక్ కొట్టుకున్నాను, లైక్ కొట్టండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ లేకుండా సిఎంహెచ్ మండీ దగ్గర చూసుకుంటే ఒక 50 లోపే ఉన్నాయండి. ఇవాళ 50 లోపే ఉన్నాయి. ఇంకా మిగతా మండీలో చూపించేస్తాను రండి, త్వరగా అయిపోవాలి. ఈ బండ్లో చలికి ఎముకలు కొరికే చలికినబ్బా ఈరోజు అయితే బండ్లో తిరుగుతా ఇంకా చలి పెట్టండి భారీగా. ఎంఆర్ మండీ కనుక చూసుకుంటే ఒక 300 దగ్గర ఉన్నాయండి ఎంఆర్ మండీలో ప్రస్తుతానికి. ఓకే, ఇంకా వివిఆర్లో కనుక చూసుకుంటే వివిఆర్లో ఒక 10 బాక్సెస్ ఏమన్నట్లు తెలుస్తుందండి. ఎస్ఎంబిలో ఖాళీగానే ఉన్నది. టిఎల్డి మండీ కూడా ఖాళీగానే ఉందండి. టిఎల్డి మండీకి ఏం రాలేదు. అలాగే కేజీఎన్ మండీకి కనుక చూసుకుంటే కేజీఎన్ మండీకి 500 దగ్గర ఉన్నట్లు తెలుస్తుందండి కేజీఎన్ మండీలో. ఇంకా ఇటుపక్క సిఎల్టీలో 30+ ఉన్నాయండి. ఇంకా శ్రీనివాస మండీ కూడా అంతే అండి, 50 దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. చూడండి చలిమంటలు, ఇప్పుడు కూడా చలిమంటలు వేసుకొని కూర్చున్నారు. చలికి విపరీతమైన చలి ఉంది, ఎముకలు కొరికే చలి ఉందండి. ఇంకా చూడండి అక్కడ కూడా కూర్చున్నారు చలిమంటలు వేసుకొని. సిఏకే మండీలో ఒక 200+ ఉన్నట్లు కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. అండ్ ఇంకా చూద్దాం. ఇంకా ఎస్ఎల్ఎన్ ఎంఎస్ఆర్ మండీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే ఒక వీడియో పెట్టానండి, చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. నా వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని నా పేరు చెప్పకుండా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని ఒకతనైతే మన వీడియోస్ని చాలామందికి చూపిస్తున్నాడండి. సో నా పేరు చెప్పకుండా చూపించడం అనేది చాలా తప్పు. సో ఆ వీడియో కూడా పెట్టాను, చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. ఎస్ఎల్వి ఎంఎస్ఆర్ మండీ ఖాళీగా ఉంది. ఏబిఆర్ మండీ కూడా ఖాళీగానే ఉందండి ఇవాళ. ఎస్పీజే మండీలో 50+ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది ఎస్పీజే మండీలో. ఎస్ఎల్ఎన్ ఖాళీగానే ఉంది. ఇంకా ఎంఎండి మండీ చూసుకుంటే ఒక 300+ అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయండి ఎంఎండి మండీలో. చలిమంటలు తప్పవు. ఇంకా చలికి విపరీతమైన చలి, ఎముకలు కొరికే చలి అండి ఇవాళ. ఈరోజు మాత్రం భారీగా ఉంది చలి. ఎస్ఎల్విలో ఒక 30+ ఉన్నాయండి ప్రస్తుతానికి. లైవ్ పెట్టలేదండి ఈరోజు, ఎందుకంటే మన వీడియోస్ని వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసి మన పేరు వాడకుండా వాళ్ళ వీడియోస్గా చెప్పుకుంటున్నారు, అందుకని లైవ్ వీడియో చేయలేదు. వీరభద్ర మండీలో ఒక 200 దగ్గరగా ఉన్నాయండి వీరభద్ర మండీలో. జనతా మండీలో ఒక 20+ ఉన్నాయి ప్రస్తుతానికి. చలిమంటలు చూడండి, ఇంత టైం అవుతున్నాయి, ఇంకా చలిమంటలు అయితే వేసుకొని ఉండాలంటే అర్థం చేసుకోండి. చలి విపరీతమైన చలి ఉంది. ఎస్టీఎం ఖాళీగానే ఉన్నదండి. జై భారత్ ఖాళీగానే ఉంది. మాలిక్ మండీలో ఒక 50 దగ్గరగా ఉన్నాయండి మాలిక్ మండీలో. మదీనా మండీ ఖాళీగానే ఉందండి. మదీనా మండీ ఖాళీగానే ఉంది. సిద్ధి వినాయక కూడా ఖాళీగానే ఉందండి. సిద్ధి వినాయక
ఇంకా భాగ్యలక్ష్మి మండి చూసుకుంటే ఒక 300+ ప్రస్తుతానికి దిగినాయండి. దగ్గర దగ్గర 400 బాక్సుల వరకు భాగ్యలక్ష్మి మండి. పీవీఆర్ ఖాళీగానే ఉన్నాయి. ఓకే, ఎగుమతులకు వెహికల్స్ చూడండి. ఎగుమతులకి వెహికల్స్ ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి. కేవీఆర్ కూడా ఖాళీగానే ఉంది. ఇది కాయ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇంకా వెళ్ళలేదు. చలిమంటలు అన్ని మండీల దగ్గర చలిమంటలు మోగుతున్నాయి బా. ఇంకా జీపీఆర్ మండీలో కనుక చూసుకుంటే 200+ అయితే జీపీఆర్లో ప్రస్తుతానికి దిగినాయండి. ఓకే, అండ్ ఇంకా పీవీఎస్ మరియు సిఎంకే, ఎంఆర్ఎం, ఎస్జిఎస్ మండీలో ఖాయం లేదు. చాలా బాగా రెడీ చేస్తున్నారు ఎస్జిఎస్ మండీని అయితే. ఓకే, ఎంఆర్ఎం మండీలో ఒక 100 నుంచి 150 వరకు ఉండే అవకాశం, ప్రస్తుతానికి 150 వరకు ఉన్నట్లు తెలుస్తుందండి ఎంఆర్ఎం మండీలో. ఓకే, ఇంకా ఇటుపక్క చూస్తే పీవీఎస్ మండీలో ఒక 300 నుంచి 400 ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. ఓకే, ఇంకా చివరగా మనము టీవీఎస్ మండీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంత స్టాక్ దిగిందో కూడా చూపించేస్తాను రండి. ఓవరాల్గా మదనపల్లి ఇవాళైతే చాలా అంటే చాలా తక్కువ స్టాకు అని చెప్పాలండి నిన్నటితో పోల్చుకుంటే. ఇంకా నిన్న క్వశ్చన్ అడిగానండి నిన్న వీడియోలో, మీరు టమాటాకి వాడేటువంటి ప్రోడక్ట్ ఏమిటి, షైనింగ్కి, గ్రోత్కి కామెంట్ చేయాలనుకునే వాళ్ళు కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకా మనమైతే టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా ఎంత దిగిందో స్టాక్ అయితే చూపించేస్తాను. ఒక 2-3 మండీల్లో మాత్రమే 500+ అయితే దిగిందండి ప్రస్తుతానికి. మిగతా మండీల్లో చాలా తక్కువ ఉంది. ఓకే, ప్రస్తుతానికి టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఎంత దిగింది అంటే ప్రస్తుతానికి దగ్గర దగ్గర ఒక 700 వరకు ఉన్నట్లు తెలుస్తుందండి టీవీఎస్ మండీ దగ్గర ప్రస్తుతానికి. ఇది ఇంకా వేలం సమయానికి పెరిగే అవకాశం ఉంది. 700+ అని చెప్పొచ్చు అండి ప్రస్తుతానికి టీవీఎస్ మండీలో. ఓకే అండి, ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా లైక్ కొట్టుకుని ఉంటే లైక్ కొట్టండి, కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. వెహికల్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేవండి, ఉండే వెహికల్స్ అన్నీ దింపేశారు. ఇంకా ఏమన్నా వేలం పాట ఒక సమయానికి ఏమన్నా పెరిగితే ఒక 1000 వరకు పెరగచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి వీడియో ఇంతవరకు చూసినందుకు.